సూపర్. భూమికి అన్ని వైపులా ఆకాశం ఉన్నట్టు మా అమ్మకి అన్ని వైపులా నేనుంటా. నన్ను దాటి మా అమ్మని చేరే దమ్ము ధైర్యం ఉన్న ఎవ్వరైనా సరే రావచ్చు. ఇంకొకసారి మా అమ్మకి గన్ను గురి పెట్టాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. సో ఆ మీనన్ పెట్టిన ప్రపోజల్ ని దేవేంద్ర కూడా రిజెక్ట్ చేసినట్టే. మాతో బిజినెస్ చేస్తావా? నీలాంటి వాడి నీడ కూడా మా సామ్రాజ్యం మీద పడనివ్వను. అయినా రౌడీలతో మేము బిజినెస్ చేయము. దేవా, ఈ మీనన్కి ఇంతవరకు ఓటమని తెలీదు. పరిచయం చేయాలని చూడకు. నాకు కోపం వస్తే నేను సృష్టించే ప్రళయాన్ని నువ్వెదుర్కోలేవు. ఇలాంటి బెదిరింపులకు నీలాంటి వాళ్ళకి భయపడితే ఈ ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇంత దూరం వచ్చేవి కావు, ఎవ్వరూ అందుకోలేని ఎత్తుకి ఎదిగేవి కావు. చూడు, నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు నీ మనుషులు నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలి. నీ ఫ్యామిలీ జాగ్రత్త దేవా. దేవేంద్రకి అఖిలాండేశ్వరి గారికి తెలియని విషయం ఏంటంటే మీనన్ని తక్కువ అంచనా వేయడం. అసలే దగ్గరలో ఎంగేజ్మెంట్ పెట్టుకున్నావని విన్నాను. చావు ఎప్పుడు ఎక్కడ ఎవరిని వెతుకుంటూ వస్తుందో ఎవ్వరికీ తెలీదు. అక్కడి నుంచి మీనన్ వెళ్ళిపోయినా ఖచ్చితంగా వాళ్ళని ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ చేస్తాడు. అమ్మా, ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. చూస్తే దుర్మార్గుల్లా ఉన్నాడు. అలాంటి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అంత మంచిది కాదమ్మా. వాడికి కావలసిన డబ్బులేవో వాడి మొహాన కొడితే వాడి దారిన వాడు పోతాడు కదా. మీ భయం కంగారు నాకర్థమైంది. కానీ మీ ముందున్నది ఘట్టమనేని దేవేంద్రాన్ని మర్చిపోకండి. నా కొడుకొక్కడే ఒక సైన్యంతో సమానం. పెదబాబుని దాటుకుని మనల్ని చేరుకోవడం తన వల్ల కాదు. నేను చూసుకుంటాను అంకల్, మీరేం కంగారు పడకండి. అమ్మా, టైం అవుతుంది, పూజ ముగించాలి. పెదబాబు, జై హింద్ సార్. జేడి, మీనన్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ అఖిలాండేశ్వరి గారి ఫ్యామిలీ మీద ఎనీ టైం అటాక్ చేయొచ్చు. శ్రీమన్మందగడాక్షలబ్దేవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్యం కుటుంబనీం సర్జాం వందే ముకుంద ప్రియాం. బి అలర్ట్, వెయిట్ ఫర్ మై కాల్. ఓకే సార్. జై హింద్. జై హింద్. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఏవమేవ త్వయా కార్యాత్మత్వయ వినాశనం ఏతత్పరమం గుహ్యం సర్వరక్షా విశారదం దేవ్యా సంభాషిత స్తోత్రం సుధా సామ్రాజ్యదాయకం. ఓం యస్సిద్భువనామృతాభ్యాం దేవి సర్వమంగళాం లాభస్తేషాం దేయస్తేషాం విముక్తేషాం పరాభవాం కర్పూరమంగళ నీరాజనం దర్శయామి. ఓం సర్వాణి రూపాన్ని విచిత్ర నామాని వత్వావిదం ఆనందకర్పూరమంగళ నీరాజనం దర్శయామి. నమస్కరోమి. పెదబాబు, అమ్మా, ఆగిపోయిందనుకున్న ఘట్టమనేని అఖిలాండేశ్వరి స్టేడియాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చినందుకు థ్యాంక్స్ పెదబాబు. నువ్వు ఆశపడి అది దక్కలేదని నిరాశపడ్డం నేనెప్పుడు చూడలేదమ్మా.
నేను నీ పక్కనున్నంత వరకు చూడనివ్వనమ్మా. మేడం మీ ఫోన్. హలో. హాయ్ మ్యామ్, దివ్యాంక, ఛానల్ డి అధినేత. హాయ్ అమ్మా. మినిస్టర్ గారు చెప్పింది మీ గురించేనా? అవును మ్యామ్, అది మీ ప్రాజెక్ట్ అండ్ మీ ఫ్యామిలీలో జరగబోయే ఎంగేజ్మెంట్ టెలికాస్టింగ్ రైట్స్ కోసం మీకు ఫోన్ చేశాను మ్యామ్. ఎంత డబ్బైనా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను మ్యామ్. మీ ఛానల్ గురించి, మీ ఛానల్ అడ్డు పెట్టుకుని నువ్వు చేసే బిజినెస్ల గురించి నాకు బాగా తెలుసు దివ్యాంక. నిజాయితీ లేని మనుషులతో నేను బిజినెస్ చెయ్యను, పక్కన కూడా పెట్టుకోను. నీకు కాంట్రాక్ట్ ఇవ్వడం కుదరదు. అది కాదు మ్యామ్. ఏదైనా నేనొక్కసారి చెప్తాను, రెండోసారి చెప్పే అలవాటు నాకు లేదు. ఛ! నాకు మాత్రమే తండ్రి, నీకు ఎప్పటికీ కాదు. అరే ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం మాట్లాడడం లేదేంటి? నేను ఓడిపోయాను దాత్రి, ఓడిపోయాను. ఏం మాట్లాడుతున్నావు కేదార్? నేను ఓడిపోయాను దాత్రి. అయినా ఓడిపోవడం నాకు కొత్త ఏం కాదు, కానీ ఈసారి నా వల్ల నాకు సాయం చేయడానికి ఏ ఆడపిల్ల చేయని పని చేసి నా కోసం నలుగురికి చెడ్డాయి నీ ఇంట్లో వాళ్ళకి దూరమై నిజం నిరూపించడానికి ఈ ఇంటికొచ్చిన నిన్ను కూడా ఫెయిల్ అయ్యేలా చేశాను. నా లైఫ్లో అన్నీ కళ్ళ ముందు వరకు వస్తాయి, కానీ సొంతం అవ్వలేనని తెలిసిన మా నాన్నకి కొడుగ్గా ఒక్క రోజైనా బ్రతకాలి అని కలలు కన్నా ఇప్పుడు ఆ కలలన్నీ కలల్లాగానే మిగిలిపోతున్నాయి. అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఏం జరిగినా సరే చూసుకుంటాను కదా, ఏం కాదు. నా కలలన్నీ నా కళ్ళ ముందే కాలి బూడిదైపోయాయి దాద్రి, బూడిదైపోయాయి. నేను వజ్రపాటి సుధాకర్ కొడుకుని అని నిరూపించుకునే సాక్ష్యం కాలిపోయింది దాద్రి. ఇక నేను ఎప్పటికీ తండ్రి లేని అభాగ్యుడిగా, ఎవరూ లేని అనాథగా మిగిలిపోవాల్సిందే దాత్రి. నాతో పాటు నిన్ను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేశాను. నాకున్న దరిద్రాన్ని, నాకున్న నిందల్ని, నా అవమానాల్ని నీకు కూడా పంచిపెట్టాను. నన్ను క్షమించు దాత్రి, నన్ను క్షమించు. కేదార్, ఊరుకో కేదార్. ఆ దేవుడు ఒక దారి మూసేశాడు అంటే ఖచ్చితంగా మన కోసం ఇంకో దారి తెరుస్తాడు అని అర్థం. మనకి సాక్ష్యాలు దొరకనివ్వలేదు అంటే ఇంకేదో ఉందని అర్థం. అసలు సర్టిఫికెట్ ఎలా కాలిపోయింది? ఎవరు కాల్చారు? యువరాజ్
యువరాజా ఏం మాట్లాడుతున్నావు కేదార్? నిజం దాత్రి, నేను వెళ్తోంది సాక్ష్యాలు తీసుకుని రావడానికి అని ఎలా తెలుసుకున్నాడో తెలియదు గాని నన్ను ఫాలో అవుతూ హాస్పిటల్కి వచ్చి నాకన్నా ముందే సాక్ష్యాన్ని చేరుకుని నేను వెళ్ళడానికి ముందే కాల్చి బూడిద చేసేశాడు. మనల్ని దొంగ దెబ్బ తీసిన ఆ యువరాజ్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. నువ్వేం బాధపడకు కేదార్, రేపు మనం మీ ఇంటిని వదిలి వెళ్ళడం లేదు. అదేంటి దాత్రి, సాక్ష్యాలు తీసుకుని రాకుంటే ఇంట్లో ఉండనివ్వను అని అక్క క్లియర్గా చెప్పింది. మనం కూడా అందరి ముందు రేపు వెళ్ళిపోతామని చెప్పేశాం కదా. మన మంచితనాన్ని చేతగానితనంలా తీసుకుంటున్నారు కేదార్. రేపటి నుంచి ఆట అంటే ఎలా ఉంటుందో, దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా ఆడొచ్చో ఆ యువరాజ్కి చూపిస్తాను. మనం రేపు ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇది ఫిక్స్ అయిపో కేదార్. ఏంద్రా అబ్బోడా నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆధారాల కోసం వెళ్తున్న వాడి వెనకాల వెళ్ళి వజ్రపాటి సుధాకర్ కొడుకు అని ప్రూవ్ చేసే సాక్ష్యాన్ని వాడి కళ్ళ ముందు వరకు తీసుకొచ్చి వాడు చూస్తుండగానే కాల్చి బూడిద చేశాను. మంచి పని చేసినావు అబ్బోడా, చాలా మంచి పని చేసినావు. వాడు గాని ఆ సాక్ష్యాలు తీసుకొని వచ్చుంటే ఈ ఇంట్లో ఆయన జీవితంలో మన స్థానం తగ్గిపోయి ఉండేది. వజ్రపాటి కుటుంబానికి వారసుడు వాడయ్యేవాడు. నువ్వు వాడి కింద 2వ స్థానంలో ఉండేవాడివి. అది ఎప్పటికీ జరగదు, జరగనివ్వనమ్మా. వాడు ఇదే కానీ ఇలాంటి 100 సాక్ష్యాలు కానీ తీసుకొని రావాలని చూసినా 100 నాశనం చేస్తా. వాడు నాన్నని చేరగలిగాడంటే దాని అర్థం నేను చచ్చానని. అబ్బుడా ఏంద్రా మాటలో? నిజమమ్మా, ప్రాణాలు అడ్డు పెట్టైనా వాడిని ఆపుతాను. అవసరమైతే వాడి ప్రాణాలైనా తీస్తాను. అదే అదే అమ్మో, ఈ అమ్మేంది ఇంత కోపంగా నిల్చునుండది? ఇద్దరు మాట్లాడుకుంది వినేసిందా? ఇప్పుడు మేము మోసం చేస్తున్నాం, తనకు అన్యాయం జరిగిపోయిందని ఇల్లు పీకి పందిరేస్తుందేమో. ఏమైంది మీ ఇద్దరికి అలా ఉండిపోయారు? నేను రాకముందు ఏదో మాట్లాడుతున్నారు, నేను రాగానే అలా ఉండిపోయారేంటి? ఏం లేదమ్మీ, ఆ కౌశికిని జగదాత్రిని ఎన్నెన్ని మాటలన్నా ఆ జగదాత్రి తెలివిగా నెక్లెస్ ఎక్కడ ఉందని ఎలా కనిపెట్టిందో అని అబ్బోడికి చెప్తా ఉండా. నువ్వు సడన్గా వస్తే అక్కొచ్చిందేమోనని కంగారు పడ్డాం, అంతే. సరే, అది పక్కన పెట్టండి. నిన్న దివ్యాంక జ్యూస్లో మందు కలిపింది ఆ జగదాత్రినే అంట. అసలు ఈ ఇంట్లో ఆ అమ్మికి మందెట్టా దొరికింది? ఆ బాటిల్ బూచి అన్నయ్యదంట. బామర్ది, నా మందు బాటిల్ ఎక్కడానికి కనిపించిందా? అయితే ఆ అమ్మిని బయటికి పంపించడంలో తప్పే లేదు. హ, ఈ ఒక్కరోజు ఎలాగోలా గడిస్తే రేపు ఎలా వచ్చిన వాళ్ళు అలానే వెళ్ళిపోతారు. రేయ్ కేదార్, రేపటితో నీ చాప్టర్ క్లోజ్. మావి గారు బయటికెళ్లారు, అదే నిషుతో పాటే కిందుంది. ఇదే మంచి టైం. వాళ్ళు తిరిగొచ్చేలోపు పని ముగించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
అల్లుడు గారిలా ఇంట్లో మందు తాగడం కౌశికి తెలిస్తే చంపేస్తాది కాచి. రూమ్ ఏదో తేడాగా ఉండదమ్మీ. ఏమైంది పెద్దమ్మా? అంతా చిందరవందరగా ఉండాది. ఎప్పుడు ఇలాగా లేదే. పెదనాన్నేమైనా కావాలని తీయడానికి వచ్చారేమో. ఏదన్నా అవసరం ఉంటే నన్ను అడుగుతాడు గాని ఆ మనిషి ఇలా చెయ్యడే. ఉండు. ఈ గదిలోకి ఖచ్చితంగా ఎవరో వచ్చుండారమ్మి. లోపల కూడా చిందరవందరగా ఉండాది. నేనేమైనా వస్తువులు పోయాయేమో చూస్తా. నువ్వు కూడా రూమ్లో ఎవరైనా వచ్చుండారేమో చూడు. పిన్ని, ఏంది? అది కింద మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. ఎంత పొద్దుపోయినాక నన్ను గెలవడానికి ఎవరొచ్చుండారు? తెలీదు పిన్ని. అడిగితే పార్టీ క్యాటరింగ్ డబ్బుల కోసం వచ్చామని చెప్పారు. అంతా సెటిల్మెంట్ చేసేసాక కూడా మళ్ళీ ఎందుకు వచ్చాడు? చూద్దాం పద పెద్దమ్మ. ఆగమ్మే, నువ్వు వీణ్ణే ఉండు. నేను పోయేస్తాలే. రూమ్లో ఏమున్నాయో లేవో చూడు. అలాగే పెద్దమ్మ. కాచి, ఏంటి ఎందుకలా అర్చావు? నిన్న బూచి పార్టీలో. ఆ బూచి పార్టీలో ఏం లేదులే, మళ్ళీ చెప్తే మీకు గొడవలు అవుతాయి. ఏ కేదార్ ఆగు. బూచి ఏం చేశాడో చెప్పు. చెప్పు, నిన్న పార్టీలో బూచి ఏం చేశాడు? మళ్ళీ నేను చెప్పానని చెప్పకు. ఆ చెప్పనులే, చెప్పు. షర్టు మీద జ్యూస్ పోసుకున్నాడు. నువ్వేం అనకు బూచిని, పాపం చూసుకోలేదనుకుంటా. నేను వద్దని చెప్తే ఈ పని చేస్తాడా? బూచీ వస్తున్నా, నాగు నీ పని చెప్తా. Thank you, Kedar. Yes.